హరిహర వీరమల్లు మీకు ఎంత దగ్గర, మీకు ఎలాంటి అనుభవం ఉంది, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ మూవీ టైంలో? నాకు ఈ సినిమాకి సంబంధించినంత వరకు నాకు ఏ సినిమా అయినా మనస్ఫూర్తిగా చేస్తాను. ఇది డైరెక్టర్ క్రిష్ గారు దీనికి ఫౌండేషన్ వర్క్ అంతా మూలాలన్నీ ఆయన నుంచి వచ్చింది. ఈ టైటిల్ దగ్గర నుంచి కానీ, అలాగే నాకు కొత్తగా ఏమనిపించిందంటే పీరియడ్ ఫిల్మ్లో కూడా రాజులు ఇవన్నీ వీటితో పాటు అన్నిటికంటే కూడా సగటు ఒక గ్రామాల్లో తిరిగేవాడు, గ్రామీణ భారతం నుంచి అప్పటి భారతంలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఫైటర్. అతనికి ఇవ్వబడే గోల్ ఏంటంటే ఒక కోహినూర్ వజ్రాన్ని, అది కూడా నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని, అది ఔరంగజేబు కూర్చునే కోహినూర్ నెమలి సింహాసనం మీద ఉన్న కూర్చుని ఆ కోహినూర్ అతని తలపైన ఉన్న ఆ కోహినూర్ పైన ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం అంటే టఫెస్ట్ టాస్క్. అది ఇతను ఎంచుకోవడానికి ఇతనికి ఇవ్వబడ్డ టాస్క్. ఇది ఇద్దరి రాజుల మధ్య కూడా, ఒకటి కులీ కుతుబ్ షా, ఇంకొకటి ఔరంగజేబ్. అంటే మన కొల్లూరులో దొరికిన, విజయవాడ కృష్ణానది ప్రాంతంలో దొరికిన ఈ కొల్లూరు వజ్రాల గనులో దొరికిన కోహినూర్ వజ్రం, అది మన సొత్తు. అది నాకు సంపాదించబడింది. దీనికి అది ఇవ్వబడుతుంది. అది అతను వెళ్ళే ప్రాసెస్లో ఏం ఎక్స్ప్లోర్ చేయగలిగామన్న క్రిష్ గారు చేయగలిగారంటే, ఇది యాక్చువల్ చాలా ఒక 4-4.5 గంటల స్క్రీన్ ప్లే రాశారు. సినిమా చేసేటప్పుడు మాకేమర్థమైంది, ఇట్లా అయితే ఇది 4.5 గంటల సినిమా అయిపోతే అది ఎట్లా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని 2 భాగాలుగా విభజిద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ ఎందుకు వచ్చేటప్పటికంటే ముఖ్యంగా ఎందుకు ఇది బ్యాటిల్ ఫర్ ధర్మ అనేది ఎందుకు దీనికి వచ్చింది అంటే, ఒకటి బాబర్ అంటే యాక్చువల్ తిప్పి కొడితే ఔరంగజేబు మొఘల్స్ పాలించింది ఒక 220 ఏళ్ళు అంత ఉంటుంది. మన కృష్ణదేవరాయ మన విజయనగర డైనాసిటీ 400 ఏళ్ళు. సో మనకి ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు మొఘల్స్ గురించి మాట్లాడుకున్నంతగా వీళ్ళ గురించి మనం మొఘల్స్ గురించి మాట్లాడుకున్నంతగా ఇంకెవరి గురించి మాట్లాడు. అలాగే ఔరంగజేబు టిరానికల్ అంటే ఆయన కాఠిన్యం కానీ, మిగతా ఏ ధర్మం అంటే హిందువులందరూ ఆయన కింద లోబడి ఉండాలి అని ఆయన ఆలోచన విధానం, వీటిని జిజియా రూపంలో పెట్టాడు. ఐదర్ యూ వాంట్ నువ్వు ఇక్కడ బతకాలి అంటే మతం మారిపో, లేదా నువ్వు ట్యాక్స్ కట్టు, జిజియా పన్ను కట్టు. సో ఈ డైమండ్ని తీసుకొచ్చే క్రమంలో మొదటి భాగం మన మచిలీపట్నంలో మొదలై చాలా వ్యాపార లావాదేవీలు అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు అత్యధికంగా సాగే మచిలీపట్నంతో ప్రారంభమై ఢిల్లీ అవుట్స్కట్స్లో ముగుస్తుంది కదా. ఆ నేపథ్యంలో ఏమేమి సంఘటనలు జరుగుతాయి ఈ కథ అనేది నాకు క్వైట్ అడ్వెంచర్ ఫిల్మ్ అనిపించింది, ట్రావెల్ ఫిల్మ్ అనిపించింది, ఒక హైస్ట్ ఫిల్మ్ అనిపించింది. అలాగే ఒక అన్యాయానికి ఎదురుపడే గుణం వచ్చింది. కాదు చాలా అట్ ది సేమ్ టైం చూసే ప్రతిదీ కూడా గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ఉంది.